మనిషికి ఇప్పుడు నరాల బలహీనత అంటే తినే ఆహారాల ద్వారా లేకపోతే మన పనిపాట్లు వృత్తి వ్యాపారాల ద్వారా ఈ వల్ల కాస్త నరాల బలహీనత కావచ్చు కొంతమందికి. అయితే దానికి మూలిక పరంగా అతిబల అనే ఒక మూలిక ఉంది. దాన్ని పిచ్చిరిబెండ, ముద్రబెండ, దువ్వెనపు చెట్టు ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి దానికి. బొట్ల బెండ ఇట్లా పేర్లు ఉన్నాయి. కానీ అతిబల అనేది సాధారణం. ఈ అతిబల బాగా 7 మందం ఉండే కొమ్మలు తీసుకొచ్చి ఒక అడుగు పొడవు పెట్టి కట్ చేయాలి. కట్ చేసి ఒక కట్టలాగా కట్టాలి. 5-6 కట్టెలు పెట్టి కట్టలాగా రాగి తీగతో చుట్టాలి. రాగి తీగతో చుట్టి పాలు వేడి చేయాలి. పాలు వేడి చేసి ఆ పాలలో దీన్ని ఈ కట్టతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అది గడ్డ కట్టి పౌడర్ అయిపోతాయి పాలు. దాంట్లో చక్కెర కలిపి తినాలి. కావలసినంత బలం భీముడిలాగా తయారవుతారు. చిన్నపిల్లలకు పెద్దలకు అందరూ తినచ్చు. అందరికీ పనికొస్తుంది. నరాల బలం పోతుంది, అన్ని బలం వస్తుంది. ఇది పెద్ద సమస్య కాదు. ఇటువంటి మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు ఇంత డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకొని తినచ్చు. లేకపోతే నానబెట్టి బాదం, పిస్తా, తర్వాత అక్రూట్స్, ఎండు ద్రాక్ష, తర్వాత ఇలాంటివి ఒక 5-6 రకాలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటే కూడా మంచి బలం వస్తుంది. రెండవది డ్రై ఫ్రూట్స్ వల్ల వెంట్రుకలు కూడా బలం. వెంట్రుకలు జుట్టు రాలిపోవడం ఉండదు. ఇప్పుడు ఈ మధ్య చెప్తారు చిట్టి ధాన్యం అని. రాగులు మంచి ఫుడ్డు. ఆ రాగులు పిండి కానీ, రాగులు సంగటి కానీ, రాగులు ముద్ద చేసుకొని తినడం కానీ, అలాగే సజ్జలు కూడా చాలా గొప్ప పనిచేస్తాయి. ఇటువంటి ఆహారాలన్నీ అందరికీ కుదరవు కదా, అందరూ చేసుకోలేరు. కాబట్టి వీలున్న వాళ్ళు అవి వాడుకోవచ్చు. రాగి, సజ్జలు, కొర్రలు, ఆరికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి రెండో మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం. తర్వాత ఈ జ్యూసుల్లో కూడా ఈ జామ పళ్ళు, తర్వాత దానిమ్మ, సపోటా ఇలాంటి జ్యూస్ కూడా వాడడం చాలా మంచిది. ఈ నరాల బలం తగ్గుతుంది, బలం పెరుగుతుంది. తర్వాత నరాల వీక్నెస్ తగ్గుతుంది. తర్వాత బలం వస్తుంది. మనిషికి ఆలోచన మంచి క్రమశిక్షణలో ఉంటాయి. రెండవది జ్ఞాపశక్తి పెరుగుతుంది. మీకు జ్ఞాపశక్తి ఇంకా ఏం చేయాలంటే రాత్రిపూట అశ్వగంధ, అతిమధురం ఈ 2 సమానంగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక స్పూను పాలలో వేడి పాలలో పోసి కలుపుకొని ఒక గ్లాసు పాలు తాగాలి. అది తాగినందువల్ల మంచి నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, బలం వస్తుంది. మీకు దానివల్ల ఎలాంటి అపాయం లేదు. చాలా దొరుకుతుంది. పొళ్ళు ఎక్కడ పోయినా దొరుకుతుంది. కాబట్టి నరాల బలహీనత పోతుంది, అన్నీ పోతాయి, బాగుంటుంది. తెలివితేటలు చాలా యాక్టివ్గా తయారవుతారు. కాబట్టి అలాంటి అలవాటు చేసే డ్రై ఫ్రూట్స్, తర్వాత అశ్వగంధ, అతిమధురం ఇలాంటివి పదార్థాలన్నీ వాడుకోవచ్చు కదా. దాంట్లో పెద్ద సమస్య లేదు. కాబట్టి